సో హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ ఎంవిజీ రోహిత్. అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే బీఆర్ మ్యాచ్ అయితే ఆడుతుంటాను. మీకు డౌట్ వచ్చింటుంది, వినాయక చవితి అప్పుడు బొమ్మకాడికి వెళ్ళకుండా ఈ పిచ్చి పనులు ఏంట్రా పిచ్చి హుక్క అని. చూడండి మనోడిని ఎలా రెడీ చేశాను. వరాచి మారోకి సూట్ వేసాను అనమాట. వరాచి మారో ఫేస్ పెట్టేసి చూడండి, పాపం వరాచి మారో నా దెబ్బకి కత్తమైపోయాడు అనమాట. ఇదంతా జస్ట్ ఫన్కి. వరాచి మారో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నన్ను మాత్రం ఏమని అయితే అనబాకండి. జస్ట్ ఫన్ కోసం చేశాను, దానికి ఏమనుకోబాకండి అన్న. పీక్లో అయితే ముగ్గురు అయితే దిగారు ఎనిమిస్. నేను దొరికింది దిగ్గానే వేసేద్దానికి హెడ్ షాట్ పడిపోయింది. హెడ్ షాట్ వావ్ వండర్ఫుల్. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్ అన్న. నేనైతే మీకైతే మంత్లీ పాస్ గివ్ అవే అయితే ఇస్తానన్నాను కదా. నేనైతే మంత్లీ పాస్ గివ్ అవే అయితే ఇవ్వట్లేదు. దాని బదులుగా మన ప్లాన్ అయితే మారుస్తున్నాను. ఓకే ఓకే ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అలా కాదన్న. ఏంటంటే మంత్లీ పాస్ అయితే ఒక్కడే తీసుకోగలుగుతాడు. అదే వీక్లీ పాస్ ఇచ్చానంటే 800కి ఎట్లేదన్నా ఒక 4 మెంబర్స్కి అయితే ఇవ్వచ్చు అనమాట. అదే వీక్లీ పాసు, అదే మంత్లీ పాస్ డబ్బులు. అందుకని నేనైతే మంత్లీ పాస్ బదులు వీక్లీ పాస్ తీస్తానని చెప్పాను. అలాగే ఇప్పుడు మీతో మా అల్లుడు ఏందో మాట్లాడతాడంట, వినండి. ఏంది మామా, ఏం చెప్పావు మాకు? మంత్లీ పాస్ ఇస్తానని చెప్పావు, మళ్ళీ వీక్లీ పాస్ అంటున్నావు. రేపు పోతే వీక్లీ లైట్ ఇస్తా అంటావేమో. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా గొయ్యి కప్పి గొయ్యి తీసే పాతే నా కొడుకురా. అలా కాదల్లుడు, అదే మనం మంత్లీ పాస్ ఇచ్చామంటే ఏమవుతుందో తెలుసు కదా, ఒక్కడికి ఇవ్వగలుగుతాం. అప్పుడు మిగతా వాళ్ళంతా డిసప్పాయింట్ అనేది అయితే అవుతారనమాట. అందుకని నేను దాన్ని వీక్లీ పాస్ కిందకైతే చేంజ్ చేశాను. మంత్లీ పాస్ అయితే ఒక్కరికే కదా ఇవ్వగలుగుతాను. మరీ నేను అంత డబ్బున్నోనైతే కాదు. అందులో నేను మరీ ఎక్కువ సబ్స్ ఉండే ప్లేయర్ని కూడా కాదనమాట. యూట్యూబ్ నుంచి మనీ కూడా రాదు నాకు. ఎలా ఇస్తాను చెప్పండి? అయినా కానీ మీకోసం మంత్లీ పాస్ బదులు వీక్లీ పాస్ ఇస్తానన్నాను కదా. సరే వాళ్ళు గేమ్ ఆడుతుంటా చూస్తూ ఉండు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, కిల్ చోర్ చేశాడు అనమాట వీడు. ఈయన అప్పుడు నేను తెలియదు పడిపోయింది. ఇందాకే పడింది 148 అయితే పడింది, మళ్ళీ ఇప్పుడు 28 పడింది డ్యామేజు. ఓకే అన్న, వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేసుకోండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్న. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆల్ అయితే పెట్టుకోండి. అలాగే చిన్న రిక్వెస్ట్ చేస్తాను, మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ అయితే చూపియండి. మీకు యూట్యూబ్లో ఆడాలని ఉంటుంది కదన్న. మీరు ఆడిన ప్రతి గేమ్ ప్లేని అయితే నేనైతే యూట్యూబ్లో అయితే పెడతాను. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చూపించి మీరైతే షేర్ చేసుకోవచ్చు. మంచిగా అయితే ఎడిట్ చేసి అయితే పెడతాను. అలాగే మా గిల్లో కూడా మీకైతే ఎంట్రీ కూడా ఇస్తామన్నమాట. చూద్దాము ఎంతమంది పెడతారో. ఖచ్చితంగా అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కింద మీ వీడియోని అయితే కామెంట్ చేసేసి అయితే వెళ్ళిపోండి. ఓకే పడింది వీడికి కూడా. నేను 4th బాగా కొట్టాను ఈ మ్యాచ్లో కిల్లు అనమాట. రివైవల్ పాయింట్ చూసారా? ఇంకా ఎంత టైం ఉందో. ఫ్రీ రివైవ్ వస్తుంది కదా మనం చచ్చిపోయిన వెంటనే, అది ఇంకా ఉంది. మామ చాలా తక్కువ డ్యామేజ్. మనం అయితే కిల్ చోర్ చేసాం అక్కడ. వాడిని ఎవరో కొట్టుంటారు, లేకపోతే జోన్లోంచి అయినా బయటకు వచ్చుంటాడు ఇప్పుడే పిల్లోడు. కిల్ చోర్ అయితే చేసాము. ఎనిమిది దగ్గరికి వెళ్ళాలి ఫాస్ట్గా. సరేనా, నేనైతే గేమ్ ఆడుతూ ఉంటాను. మీరైతే మ్యూజిక్ వింటూ ఎంజాయ్ అయితే చేయండి గేమ్ ప్లేని. నో టాకింగ్, ఓన్లీ యాక్షన్ అనమాట. మామ ఏం చెప్పినా అయితే మొత్తం కరెక్టే. మామ నువ్వు మాట్లాడకపోయినా నేనైతే ఖచ్చితంగా అయితే మాట్లాడతాము. నువ్వు ఎవడనుకా? సరే రాళ్ళు, అది నీ ఇష్టం. మాట్లాడుకో, కామెంటరీ ఇచ్చుకో నా గేమ్ ప్లే మీద. వేయండి నా పుత్రుణ్ణి వేయండి. మహాత్మా గాంధీ పైన కొడతారేమి, అటు కొట్టమంటే. ఏంట్రా అల్లుడు ఇలాగైనా ఇచ్చేది కమెంటరీ? ఏమంటే ఏంటి ఎవరిలాగా మాట్లాడుతున్నావు? అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్ సంఖ నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. బ్యాక్ నెంబర్ 4 బోలో కాదు, సుల్లి కానీ వెనకమాల ఉన్నాడు. స్కోప్ పెట్టు. అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్.
సంఖ నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. బ్యాక్ సైడ్ దేర్ సి నా కొడుకుని వెయ్యండి మడ్డగుడు పైన కొడతావే అటు కొట్టురానంటే. ఏంట్రా కమెంటరీ ఏమంటే 18+ మొత్తం మాట్లాడుతున్నావు. నేను మాట్లాడమన్నాను కదా, అది నా తప్పు అల్లుడు. చూడు నేనే మాట్లాడుకుంటాలే అన్న. నేను కొడుతున్నట్టు మీరు కూడా లైక్లు హెడ్ షాట్ అయితే కొట్టేయండి. అలాగే ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సరే అన్న, అయితే ఇంకొతను వేండి నా పుత్రుణ్ణి వేండి. మహాత్మా గాంధీ పైన కొడతారేమి అటు కొట్టమంటే. బా కామెడీగా అయితే చేసాను అనమాట. జుట్స్ వేసి కొట్టేసావాడిని, ఫైర్ స్టైల్ జుట్సు. ఏంటన్నా నేను మాధవరావు జిహా ఫ్యాన్ అనమాట. నేను ఇక్కడున్నాడు లోపల ఒకడు. సూపర్ పడిపోతుంది. అయిపోయింది. ఇంకోటి కూడా అయిపోయింది. వచ్చి బోయాకి ఇంకొక కిల్లు గాయస్. ఇందాక నా కిల్లు కానీ మింగేయకుండా ఉంటే ఖచ్చితంగా కిల్లులు కొట్టినవాడిని. ఉన్నాడు. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. సో లైక్ చేసుకున్న ప్రతి ఒక్కరి వీడియోకి ఉంటా. బాయ్ ఉమ్మా.